కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. పెళ్ళి పెళ్ళి అంటూ మీ ఇంటికి మా ఇంటికి కాళ్ళకు చక్రాలు కట్టుకుంటూ తిరిగేవారు. చివరికి ఇలా చక్రాల మంచంపై ఎలా పడున్నారో చూడండి అన్నయ్య. చెల్లమ్మా, నువ్వేమీ కంగారు పడకు. మన సీనుకి ఏమీ కాదు, ధైర్యంగా ఉంటావు. మీ నోటి చలవ వల్ల ఈ మాట నిజం కావాలన్నయ్య. నా తాళి చల్లగా ఉండాలి. ఇప్పుడు మీరొచ్చి ఈ మాటలు అంటుంటే కాస్త ధైర్యంగా ఉంది. కానీ పూటకో డాక్టర్ వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు. తనకంటే ముందు నేనే పోతానని భయంగా ఉందన్నయ్య. అయ్యో, ఏంటా మాటలు? శుభమాని పెళ్లి పెట్టుకుని అలా మాట్లాడకూడదమ్మా. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎవ్వరికీ ఏమీ కానివ్వకుండా చూసుకుంటాడు. సీను ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. మామయ్య, ఏంటి బాబు? నాన్న అనవసరంగా మిమ్మల్ని పెళ్లి పనులు మొదలు పెట్టమని తొందర పెట్టాడు. కానీ ఆయన అనుకున్నదొకటి, అయ్యిందొకటి. అందుకే ఈ పెళ్లి పనులు కొద్ది రోజులు వాయిదా వేద్దాంలేండి. వాయిదానా?